ఎక్కడ ఉంటావు? ఇక్కడ రాయబద్ర నగర్లో ఉంటావా? ఇన్నే ఉందా ఓటు అంతా? ఇల్లే అయ్యే. సొంత ఇల్లేనా? కిరాయ కిరాయనా? ఆహా. ఏంది 2 సార్లు ఎన్నికలు వస్తా ఉన్నాయి. మొన్ననేమో అప్పుడు వేసిన ఓట్లు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. నవంబర్ 11 అట. సో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది నీ ఆలోచన? నవీన్ యాదవ్ నవీన్ యాదవ్. ఎందుకు నవీన్ యాదవ్ గెలుస్తాడు ఆయన ఏదైనా సేఫ్టీ చేస్తాడు. ఏం చేసిండు మీకు? మాకు మంచి పనులు చేస్తాడు నవీన్. నవీన్ యాదవ్ గవర్నమెంట్ లేడు, ఇప్పుడు గెలవలేదు. సో అయినా కానీ మీకు అండగా ఉండేదా? ఓ ఏం చేసిండు మీకు పర్సనల్గా ఏమైనా చేసిండు? ఏదైనా కానీ వస్తాడు ఆయన నవీన్ యాదవ్. ఎవరు రాలేరు, ఎవరు చేయలేరు. ఆ. బీఆర్ఎస్ బాగా చేసిన ఇక్కడ మేము 10 ఏళ్ల పాటు కూడా గోపినాథ్ బాగా చేసిండు కాబట్టి మేమే మాకేం చేయలే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏం చేయలేదు. ఏం చేయలే. కిరాయి ఇళ్ళని అని అన్నారు, అవి ఏం రాలేదు. నవీన్ యాదవ్ అయితే చేస్తాం. ఎట్లేస్తావు? నవీన్ యాదవ్ ఎత్తావా? పక్క పక్క ఆయన ఉంటే ఇలా వేస్తాం మేము. ఆయన ఉంటేనే. లేకపోతే ఆయనకు ఆల్రెడీ టికెట్ ఆయనకే ఇస్తామని చెప్పేసి నిన్న డిక్లేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అయిపోయింది, ఆయనకే ఇస్తా ఉన్నారు టికెట్. ఆయనకే చేస్తాం. ఇప్పుడేమో వాళ్ళ భర్త చచ్చిపోయిండు, సరే మా భర్త చచ్చిపోయింది కాబట్టి ఆ ప్లేస్లో నన్ను ఎన్నుకోండి అని చెప్పేసి ఆమె విజ్ఞప్తి చేస్తా ఉన్నది. ఆమె ఏం చేయలేం, మాకు ఎవరు ఏం చేయలేదు. కాంగ్రెస్ అంటే ఏదైనా సత్యాన్ని నవీన్ యాదవ్ ఇస్తాడు పైసలు. ఎవడన్నా వచ్చినా చేసినా చేయిస్తాడు. అధికారంలో లేకపోయినా పదవి లేకపోయినా కానీ ఇస్తాడు. ఇస్తాడు. ఎవడన్నా వచ్చి అని ఇస్తాడు. అదే పిలిస్తే వస్తాడు. వీళ్ళు ఎవరు రాలేరు. బీజేపీ రాదు, ఏదానికైనా వస్తాడు. బీజేపీకి అసలు లేదు. లేదు. ఏ పార్టీ మధ్యలో ఉంటుంది పోటీ అనుకుంటా ఉన్నారు ఇక్కడ? నేనైతే నవీన్ యాదవ్. నవీన్ యాదవ్కి అండ్ టీఆర్ఎస్ రెండింటి మధ్య రెండిట్లో పోటీ ఉంటుంది.